వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్, వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఇది గవర్నమెంట్ జాబ్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కేవలం కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు అనమాట. మీకు 10వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ జీతమే మీకు 68,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అనేది చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో యొక్క పూర్తి వివరాలు చూసి మీరు అప్లై చేసుకొని మీరు జాబ్ పొందుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడైతే మనకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGC రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో నవంబర్ 8 చివరి తేదీ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ONGC రిక్రూట్మెంట్ 2024 ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGC త్రిపుర ప్రభుత్వం నుండి పదవి విరమణ చేసిన అధికారులు కూడా కన్సల్టెంట్గా పోస్టుల కోసం నియమించాలని చూస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే రిటైర్మెంట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారిని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అసోసియేట్ కన్సల్టెంట్స్ మరియు జూనియర్ కన్సల్టెంట్స్ పాత్రల కోసం కాంట్రాక్ట్ ఆధారిత ఖాళీలు ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూల కోసం ఆహ్వానించబడ్డాయి. ఎవరికైతే అర్హత ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ONGC అసోసియేట్ కన్సల్టెంట్గా మరియు జూనియర్ కన్సల్టెంట్స్గా పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు అవసరాలను పూర్తి చేశారని నిర్ధారించుకోవాలి. అలాగే విద్యా అర్హతలు, వయోపరిమితి మరియు ఇతర వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఒఫీషియల్ నోటిఫికేషన్ అనేది దాని యొక్క లింక్, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. ఒఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGC అసోసియేట్ కన్సల్టెంట్స్ అండ్ జూనియర్ కన్సల్టెంట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయని కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అర్హులైన మరియు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దిగువ ఇవ్వబడిన అధికార నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ONGCలో అసోసియేట్ కన్సల్టెంట్ మరియు జూనియర్ కన్సల్టెంట్స్ స్థానానికి 4 ఖాళీలు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి అసోసియేట్ కన్సల్టెంట్స్గా రిటైర్డ్ TCS ఆఫీసర్ అయితే కావాలి. వాళ్ళకి గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 కింద జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 68,000 వరకు కూడా జీతం అనేది లభిస్తుంది. ఖాళీలు వచ్చేసరికి 1 మాత్రమే ఉంది. జూనియర్ కన్సల్టెంట్స్గా రిటైర్డ్ ఫారెస్ట్ అధికారిగా కూడా వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పోస్ట్ పేరు అనేది జూనియర్ కన్సల్టెంట్స్గా రిటైర్డ్ ఫారెస్ట్ అధికారిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా 42,000 వరకు కూడా జీతం ఇవ్వడం జరుగుతుంది. రిటైర్డ్ సర్వేయర్ అమీన్ లేదా RI జూనియర్ కన్సల్టెంట్స్గా తహసీల్దారు అనేవి దీనికి 2 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. దీనికైతే జీతం మనకి 35,500 వరకు కూడా మనకి జీతం పొందే అవకాశం అనేది ఉంటుంది.
ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ 2024 కింద ప్రతి స్థానానికి నిర్దిష్ట అర్హత మరియు అనుభవ అవసరాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, అసోసియేట్ కన్సల్టెంట్స్ రిటైర్డ్ టీసీఎస్ ఆఫీసర్ గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2కి విద్యార్థి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అనమాట, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అనుభవం వచ్చేసరికి త్రిపుర ప్రభుత్వ రెవెన్యూ శాఖలో టీసీఎస్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2గా కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉంటే సరిపోతుంది ఈ యొక్క పోస్ట్కి. అలాగే అదనపు అవసరాలు వచ్చేసరికి కంప్యూటర్ నైపుణ్యాలు అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే జూనియర్ కన్సల్టెంట్స్ రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి అనమాట. విద్యార్హత వచ్చేసరికి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ సేమ్ అనమాట. దీనికి కూడా మీరు ఏదో ఒక విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ కావచ్చు, బీటెక్లో కూడా ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఎనీ స్ట్రీమ్ వాళ్ళు బీఎస్సీ, బీకామ్, బీబీఏ ఇటువంటి కోర్సెస్ ఎవరు చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో ఫారెస్ట్ రేంజర్గా కనీసం 3 సంవత్సరాలు పనిచేసి ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అదనపు అవసరాలు వచ్చేసరికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అవసరం అనమాట. జూనియర్ కన్సల్టెంట్స్ అనమాట. రిటైర్డ్ సర్వేయరు అమీన్ ఆర్ఐ లేదా తహసీల్దార్ అనేసి ఇవ్వడం జరిగింది. మూడవది విద్యా అర్హత వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయితే చాలు అనమాట. మాధ్యమిక్ ఐఐటి లేదా డిప్లొమా ఉత్తీర్ణులై కూడా ఉండాలన్నమాట. అనుభవం వచ్చేసరికి త్రిపుర డైరెక్టరేట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ సెటిల్మెంట్లో సర్వే పాత్రల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అనమాట. అదనపు అవసరాలు వచ్చేసరికి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వయోపరిమితి వచ్చేసరికి గరిష్ట వయోపరిమితి 68 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ 2024 వాకిన్ వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళే మీరు ఈ యొక్క వేకెన్సీ అనేది పొందొచ్చు అనమాట. ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ 2024 కోసం వాకిన్ ఇంటర్వ్యూ యొక్క అన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి. సో 11వ నెల 8వ తారీఖున మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. ఓఎన్జీసీ గెస్ట్ హౌస్, అలాగే ఓఎన్జీసీ సౌత్ కాలనీ, బదర్ఘాట్, అగర్తల, త్రిపుర 799014 అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపు మీరైతే నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ 11 గంటలకి ఏఎంకి అనమాట, అంటే ఉదయం 11 గంటలకి ముగుస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు కట్ ఆఫ్ తర్వాత అభ్యర్థులు ఎవరు చేరడానికి అనుమతించబడరు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అర్హత గల అభ్యర్థులు నవంబర్ 8, 2024న ఈ యొక్క గెస్ట్ హౌస్ సౌత్ కాలనీ దగ్గర బదర్ఘాట్, అగర్తల, త్రిపుర దగ్గర మీరైతే జరిగే వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలనేసి చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఉదయం 11 గంటల తర్వాత వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరగదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 11 లోపే మీరు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. అయితే ఇవన్నీ కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే పైన తెలుపుకున్నాం మొత్తం అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. దాని కింద మీకు లింక్ జనరేట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీకి డైరెక్ట్గా మీరు రావచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్